కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్య నేతగా కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలని ఆదుకోవడంలో ఆర్థికంగా, సామాజికంగా, ఇళ్ల నిర్మాణంలో, లేదంటే ఆరోగ్యపరంగా, లేదంటే విద్యాపరంగా అన్నింట్లో ఆదుకుంటూ కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దన్న పాత్ర పోషించడం జరుగుతుంది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్. పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి మక్కల కొనుగోలు, వడ్ల కొనుగోలుకు సంబంధించి ఏ విధంగా అయితే తెలంగాణ సమాజంలోని అన్నదాతలందరూ ఏ విధంగా అయితే ఆవేదనతో ఉన్నారో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అన్నదాతలు కూడా అదే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రైతుల పక్షాన నిలుస్తూ రైతు పోరాటంలో తాను భాగస్వామ్యం వహిస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలోని రైతులందరి వడ్లు గాని మక్కలు గాని చివరి గింజ వరకు కొంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొండారెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కల్వకుర్తి ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా వడ్లు మక్కలు మొత్తం పూర్తిగా రైతన్నల నుంచి కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలను నిలపకుండా ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో ఆయన మాట్లాడడం జరిగింది. రైతు కష్టాలను తెలుసుకోవడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఆయన తిరుగుతూ రైతన్నుల కష్టాలు తెలుసుకుంటూ ఎంత శాతం ఒడ్లు మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది, ఇంకా ఎంత మొత్తంలో రైతులు ఇంకా వాళ్ళ ధాన్యం వాళ్ళ వద్దే ఉంది, రోడ్ల వెంట వాళ్ళందరూ కూడా ఆరబోస్తూ నిరంతరం వర్షం వస్తుంది, అకాల వర్షాల నేపథ్యంలో ఎప్పుడు వర్షం వస్తుంది, ఆ వర్షానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి నిరంతరం బాదరగా అన్నదాతలు పడుతున్న ఇబ్బందుల గురించి ఉప్పల వెంకటేష్ మాట్లాడడం జరిగింది. ఉప్పల వెంకటేష్ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నెట్టివేయడం, ఆ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పైన నెట్టివేయడం, కాంగ్రెస్ బీజేపీ పైన ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మాని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్రం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు కానీ వీళ్ళందరూ సమన్వయంతో ఇవాళ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉంటే వడ్లు మక్కలు కొనుగోలు చేసి రాష్ట్ర రైతాంగానికి ఆదుకోవాలి, అంతే తప్ప కక్షపూరిత రాజకీయాలు, విమర్శనాత్మక రాజకీయాలతో ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు జరగదు. వడ్లు కొనుగోలు చేయకుండా, మక్కలు కొనుగోలు చేయకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రుల ఇళ్ల ముందు పోస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీల పైన విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీలు కూడా అదే విధంగా బీజేపీ వాళ్ళ ఎంపీల అదేవిధంగా మంత్రుల ఇళ్ల ముందు వడ్లు మక్కలు పోస్తామని విమర్శలు చేయడం కంటే ఇవన్నీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేసినటువంటి ఉప్పల వెంకటేష్ తమ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చినటువంటి ఉప్పల వెంకటేష్ సందర్భంగా రైతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రైతులను దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతు రాజ్యం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని, పేదవాళ్లను నిలువరిస్తామని ఓట్లేయించుకొని రాజ్యాధికారాన్ని పొందిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో రైతులు ఈరోజు పండించిన పంటను అమ్ముకోలేకపోతున్నారు. మొన్న వర్షాలు వస్తే ఎలికట్టె గ్రామంలో నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి, తలకొండపల్లిలో కొట్టుకుపోయినాయి, ఆమన్గల్లో కొట్టుకుపోయినాయి, కల్వకుర్తిలో కొట్టుకుపోయినాయి. దిక్కు లేదు, ధాన్యం నీటి వరదలల్లా పారిపోతుంటే రైతు విలవిలలాడిపోయిండు. ఇక్కడ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో రోడ్డు పైన మొక్కజొన్నను పండించి 6 కాలం పంట పండించి రోడ్డు పైన ఎండబెట్టిరు, కానీ కొనే నాదుడు లేడు. ఈరోజు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయిత ధరకు, మద్దతు ధరకు ప్రభుత్వం ఖరీదు చేయాల్సిన బాధ్యత. ఈరోజు ముఖ్యమంత్రులేమో, మంత్రులేమో ఒక గింజాను కూడా వదలము, ఖరీదు చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ వస్తే తెలుస్తుంది, కల్వకుర్తి తాలూకా కేంద్రంలో మార్క్ఫెడ్కు గోదాం లేదంట. వాళ్ళు 2 రోజులు, వారం రోజుల నుంచి వాళ్ళు తూకాలు ఆపేసిరట. ఎక్కడ అమ్ముకోవాలి రైతు? ఇదే అదునుగా దళారులు వాళ్ళను దగా చేస్తామని చూస్తుంటే వాళ్లకు కొమ్ము కాస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు, నాయకులు. మరి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, కల్వకుర్తి తాలూకాలనే కాదు
తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకు కూడా పండించిన పంటను రైతును కన్నీళ్ళల్లో నీళ్లు పెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తే నామ రూపాలు లేకుండా పోతారు మళ్ళా వచ్చే రోజులలో అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా మిత్రులు రైతులు ఇప్పుడే చెప్పారు, తమ్ముడు మాట్లాడుతూ మాకు పాల బిల్లు రావడం లేదంటారు. అసలు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఒక పెద్ద నిదర్శనం ఈరోజు తెలంగాణలో రాష్ట్రాన్ని నలుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100% రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే 15,000 రైతు బంధు ఇస్తున్నాడు, ఇచ్చిన 10,000 సక్కంగా రైతులకు ఇవ్వలేదు. 3 పంటలు రైతుల నోట్ల మట్టి కొట్టిర్రు. ఈరోజు పండించిన పంటను ఖరీదు పంటను కొనుగోలు చేయలేదు. గత 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు ప్రతి గింజను కొన్నాడు. వర్షం వస్తే తడిసిన వడ్లను కూడా కొన్నాడు, రంగు మారిన వడ్లను కూడా కొన్నాడు. మక్కలైతే పొలాల దగ్గర పోయి పంటలు తూకాలు వేసిన రోజులు ఉన్నాయి. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మేము కొన్న ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని అజమాయిషి చేసి నిలదీస్తా అంటున్నాడు. కిషన్ రెడ్డి ఇంటికాడ ధర్నా చేస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివి, మరి నీ ఇంటికాడ వచ్చి ధర్నా చేయాలనా? మరి నీ ఇంటికాడ వచ్చి ధాన్యం రైతులు దింపాలనా అని అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని. అన్నా, పక్కనే నీ ఊరుకున్న ఊరు మాది, నీకు ఆనుకోనున్న 10 కిలోమీటర్ల దూరంలోనే నీ రాజ్యంలో, నీ సంస్థానంలో, నీ రాజ్యాధికారంలో రైతుకు న్యాయం జరగట్లేదన్నా రేవంత్ అన్న. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా నువ్వు కాపాడుతావని నేను అడుగుతున్నా. నీ కొండారెడ్డిపల్లి ఊరుకున్న 10 కిలోమీటర్ల రైతులకు న్యాయం జరగక రోడ్డు మీద పోసుకొని వడ్లు 10 రోజులు 15 రోజులు తూకాలు వేయకుంటే వరదలలో కొట్టుకుపోతున్నాయి. ఇక నువ్వు రాష్ట్రం మొత్తం ఏం పరిపాలన చేస్తావన్నా? ఎక్కడ నీ పరిపాలన పారదర్శకత పేదోడికి అండగా ఉంటుంది? ఇది ప్రజాప్రభుత్వం అవుతుందని నేను అడుగుతున్నా. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉంటే, మీరు పరిపాలనలో విఘ్నులు అనేది మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళను కాపాడుకుంటామనే నమ్మకం మీ మనస్సాక్షి ఉన్నట్టయితే, కాలం పోయే లోపే, రైతుకు కన్నీళ్లు వచ్చే లోపే వాళ్ళను కన్నీళ్లు పెట్టించకుండా సకాలంలో ధాన్యాన్ని కొని ఆ కొన్న ధాన్యానికి సకాలంలో బిల్లులు చెల్లించి వాళ్ళ కష్టాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి, నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు అంతా వాళ్ళ ఖాతాలో వేస్తే మీరు నిజమైన రైతు సేవకులు, రైతు పక్షపాతి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎగ్గొట్టిన 3 పంటల రైతు బంధుని ఎంబడే వేయాలి. రైతులకు రావాల్సిన పాల బిల్లులు 15 రోజులకు ఒకసారి ఇచ్చేది, 3 నెలలకు 4 నెలలకు దిక్కులేవు. విజయ డైరీని ఈరోజు దాన్ని తరలికిస్తురట, దాన్ని ఏంది విశదీకరిస్తురట, దాన్ని ఇంకా తొక్కేస్తురు అనేది అర్థమవుతుంది. రైతులకు 3 నెలలకు 4 నెలలకు పాలు పోసినోనికి పైసలు ఇవ్వలే. లీటర్ వాటర్ బాటిల్ కొంటే 20-30 రూపాయలు ఉంది. అలా నువ్వు ఇచ్చే 30-32 రూపాయల పాల బిల్లు 3 నెలలకు 4 నెలలకు రాకపోతే వాడు దానేం పెట్టాలి, వాడేం బతకాలి? ఏ రకంగా రైతు రాజ్యం ఈరోజు కావాలి? రైతు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 80% రైతు కూలీలు, రైతు సంబంధించిన రైతులు, పొలం మీద బ్రతికేటోళ్ళు, వ్యవసాయం మీద బ్రతికేటోళ్ళు, వాళ్ళ బ్రతుకుదెల్లు జీవన విధానం ఏ రకంగా పెరగాలి, ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా ఆ కుటుంబాలను పెరగాలి, పేదరిక నిర్మూలన ఏ రకంగా జరగాలి, ఏ రకంగా సమాజం ఏర్పడాలి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి ఇది పూర్తి నిదర్శనం. మీ 2.5 సంవత్సరాలలో మీరు పరిపాలించిన పరిపాలన. రైతులకు రుణమాఫీ సరిగ్గా ఇవ్వలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రైతులకు ఇన్సూరెన్సు చక్కగా చేయలేదు. పోనీ 6 నెలలకు ఒకసారి పంట పండించిన దాన్ని మీరు సకాలమైన దానికి అది నాబార్డు నామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కేటాయించింది. దీనికి మద్దతు ధరను ఇస్తూ ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక వనరులను కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏంది, పండించిన పంటను కొని గోడౌన్లలో స్టోర్ చేసి మళ్ళీ దాన్ని డబ్బు రూపంలో చేసుకోవాలి, రైతుకు మద్దతుగా ఉండాలి, నష్టపోయినా ప్రభుత్వాలు నష్టపోవాలనే దానికి మద్దతు చేస్తుంది. దాన్ని కూడా నిలువరించలేకపోతే మీ నాయకత్వం ఏ రకంగా నిరూపణ అయింది? మీ నాయకత్వం ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతులకు, ప్రజలకు, పేదోడికి అండగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి నిదర్శనమైంది అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కల్వకుర్తి బిడ్డగా, కల్వకుర్తి ప్రాంతంలో ఒక పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక నాయకుడిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ 6వ నెల 1వ తారీఖుకే బంద్ చేస్తామన్నారంట మార్ఫేడోళ్ళు. 1వ తారీఖు 2వ తారీఖు బంద్ చేయడం కాదు,
రైతుతోనున్న ప్రతి బస్తా ప్రతి గింజ తూకమేసి గవర్నమెంట్ కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చినాడే బంద్ చేయాలి. అది ప్రభుత్వం తీరు. ఇది మీ ఇంట్లో నుంచి వస్తున్న డబ్బు కాదు. ఈ రాజకీయ పార్టీలలో ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ప్రజల సొమ్మును, ప్రజల ద్వారా వసూలైన ట్యాక్సుల సొమ్మును, ధనాన్ని పేదోడికి అంకితం చేయాలని ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా మీరు నిర్మాణాన్ని నడుపుతున్నారు రాజ్యాధికారంలోకి వచ్చినందుకు. అంతే తప్ప మీకేదో మీ చేతిలో అధికారం ఉంది, మీకు చెక్ పవర్ ఉందని మేము చెప్పట్లేదు. నిర్ణయాలు సకాలంలో తీసుకోండి, అధికారుల పైన ఒత్తిడి తీసుకురండి, పేదోడికి అండగా ఉండే కార్యక్రమాలను చేయండి. వాడు 6 కాలం పండించిన పంటను వర్షాద్వారంలో కలిసిపోయినప్పుడు అది అని కడుపు మండి ఆకలికి చచ్చిపోయినాకనో నువ్వు అన్నం పెడితే, నీళ్లు పోస్తే, గంజి పోస్తే దాంతో ఏం ప్రయోజనం ఉండదు. సకాలంలో మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని, మొక్కలు కానీ, ఒడ్లు కానీ, సన్ఫ్లవర్ కానీ, కందులు కానీ, పొద్దుతిరుగుడు గింజలు కానీ కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాల ఉంది. కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధును మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదు అని నిరూపణ జరగాల్సిందంటే, నిరూపణ చేసుకునే నాయకులైతే నిజంగా మీలో చీము నెత్తురుండి, మానవత్వం ఉండి, మనస్సాక్షి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అంకితం అవుతాం. ఓట్ల ముందు మీరు చెప్పిన దానికి నిదర్శనంగా కట్టుబడి ఉంటామనేది నిజాయితీ నిర్మమాటంగా మీరు చూయించుకోవాలనుకుంటే ఎగ్గొట్టిన 3 పంటల రైతు బంధును వెంబడే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రతి గింజను, పండించిన గింజను రైతులకు మద్దతు ధరకు కొని వాళ్ళ డబ్బులు వాళ్ళకు చెల్లించాలని కోరుతున్నా ఈ సందర్భంగా.